సరే ఆయన కోసం ఆయన కార్లు వెళ్తుంటే నిలబడి చూసుకోవడం అలా కార్లను షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు అలా అటువంటి వ్యక్తి కౌగులించుకుని పిఠాపురంలో అలా మొదలైంది. మీ దగ్గర ప్రేమ లేదు కాబట్టి అది వేరే వాడి దగ్గర ప్రేమను వెతుక్కుందండి. ఈ సినిమా చూస్తే సార్ ఫాదర్స్ మైండ్ సెట్ మార్చుకుంటారు సార్. ఈ జీవితంలో కొంచెం అదే కదా సార్ జరిగింది మొత్తం అంతానేది. ఇంటి ఆడపిల్ల నాడెవడో లేపుకుపోయాడంటే తప్పు దాందా కాదు, నీది నీ పెళ్ళాంది. కొంతమంది ఫాదర్లకి ఈ సినిమా గిఫ్ట్ అండి. స్టూడెంట్స్ అన్నాక నీలాంటి టాలెంటెడ్స్ ఉండాలి, నాలాంటి డల్ స్టూడెంట్స్ కూడా ఉండాలి. పిఠాపురంలో అలా మొదలైంది కూడా సార్ ఒక ఎమోషన్ సార్, ఒక అనుభూతి సార్. ఈ సినిమా నేను ఒక ప్రెస్టీజ్గా స్టార్ట్ చేశాను సార్. పిఠాపురం అన్న టైటిల్ తర్వాత మెయిన్ అంటే ఈ కథ జనం రీచ్ అవ్వాలి. దేశాభివృద్ధి ఆ దేశ యువత మీదే ఆధారపడి ఉంటుంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ డైరెక్టరు అసలు చాలా గొప్ప సినిమాలు, స్టాండర్డ్ ఉన్న కంటెంట్, స్టాండర్డ్ ఉన్న సినిమాలు తీసి ఒక డైరెక్టర్గా మంచి స్టాంపింగ్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న తర్వాత కొన్నాళ్ళ పాటు మళ్ళీ ఏదో చిన్న అజ్ఞాతవాసం అనండి, లేకపోతే ఇంకోటనండి మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేపు May 1st పిఠాపురంలో అలా మొదలైంది అనే ఒక హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ ఆన్ సొసైటీ అండ్ ఆన్ పేరెంట్స్ ముఖ్యంగా అలాంటి కంటెంట్తో బ్రహ్మాండమైన ఒక సినిమాతో రేపు May 1st మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన పేరే మహేష్ చంద్ర. మహేష్ చంద్ర అని పేరుకైనా చంద్రమహేష్ అంటే మీకు బాగా గుర్తొస్తుంది. ప్రేయసి రావే, అయోధ్య రామయ్య ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆయన ఖాతాలో పెద్ద హిట్ల కింద నమోదయ్యాయి. ఇప్పుడు ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి ఆయన్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే. నమస్తే సార్. మహేష్ చంద్ర గారు. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఈ ఛానల్కి రాగానే మీ ముందు కూర్చోగానే హిట్ అని చూడగానే నా సినిమా గ్యారంటీగా మంచి హిట్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరిగిందండి. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ఒక 3-4 అన్నారు హిట్ సినిమా, మా సినిమా హిట్ అని. నిజంగా వాళ్ళ సినిమాలు హిట్లు అయినాయి కాబట్టి ఆ సెంటిమెంట్ హిట్కి ఉన్నది. చూడగానే ఒక తెలియని వైబ్రేషన్ వచ్చింది హిట్ అని చూడగానే. కంగ్రాచులేషన్స్. మీరు మీ కంటెంట్ గురించి నేను తెలుసుకున్నాను. మీరు కూడా మొన్న చూచావాచగా చెప్పారు. అందుకే నేను నా ఇంట్రడక్షన్ లో కూడా హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ అని ఎందుకు చెప్పానంటే ఎన్నో రకాల సినిమాలు వస్తున్నా ఎక్కడో ఒకసారి తట్టి లేపి నిద్ర లేపి జరుగుతున్న పొరపాటుని దిద్దుబాటు చేయగలిగే ఒక కాన్సెప్ట్, ఒక కంటెంట్ రాగలిగితే ఎంతసేపు పిల్లల్నే చక్క చేయండి, పిల్లల్ని సరిదిద్దండి, పిల్లల్ని బుద్ధిగా పెంచండి, క్రమశిక్షణతో పెంచండి అని ఎంతసేపు సోదిపాటలే కాకుండా పేరెంట్స్ కూడా కొంత నేర్చుకోవాల్సింది, లేదా పేరెంట్సే ఎంతో నేర్చుకోవాల్సింది బాధ్యత ఈ సొసైటీలో ఉంది అనే మీ కంటెంట్ చాలా మంచి కంటెంట్ అండి. నేను అప్రిషియేట్ చేస్తున్నా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీ కంటెంట్ని. అసలు ముందు టు స్టార్ట్ విత్ మీరు మొదటి చంద్రమహేష్. అవును సార్. ఈ మహేష్ చంద్ర ఏంటి? నా పేరు అసలు మహేష్ చంద్ర సార్. అవునా? పేరెంట్స్ పెట్టిన పేరు అదేనండి. నా ఫస్ట్ మీకు తెలుసు కదా సార్, సూపర్ పోలీస్ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసిన సేవ ప్రేమించుకుందారా అన్నిట్లో మహేష్ చంద్ర అని ఉంటుంది సార్ నా పేరు. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్ మహేష్ చంద్ర అని ఉంటుంది. మరి చంద్రమహేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? మీ ప్రభు గారు చేసిన పని సార్ అది. ప్రభువా? ఓకే. అంటే నాకు శివయ్య సినిమా హిట్ అయిన తర్వాత రామానాయుడు గారిని ఇంటర్వ్యూ చేశారు సార్ ప్రభు గారు. చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే మీ కాంపౌండ్ నుంచి వచ్చే కొత్త డైరెక్టర్ అని అడిగాడు ఆయన. వస్తే మహేష్ వస్తున్నాడు, శివయ్య సినిమా కో డైరెక్టర్ గా పనిచేశాడు, చాలా హార్డ్ వర్కర్, మంచి తెలివైన కురవాడు అని చెప్పారట. 4 మాటలు చెప్పారట. నేను లేని సమయంలో నేను స్టూడియోలోకి ఎంటర్ అవుతున్నట్టు నాకు ఫస్ట్ చెప్పింది ప్రభు గారండి, మహేష్ నువ్వు డైరెక్టర్ అవుతున్నావు అయ్యా, స్క్రిప్ట్ రెడీ చేసుకో. నాయుడు గారు ఇప్పుడే చెప్పారు, నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు, రేపు పేపర్లో వస్తుంది చూసుకున్నాడు. ఆ పేపర్లో వచ్చిందండి. అలాగా వస్తే దాంట్లో ఏముందంటే మహేష్ చంద్రని చంద్రమహేష్ అని పడిందండి. పడ్డంతో అది డైరెక్టర్గా అంటే అప్పటికి నా అసిస్టెంట్ డైరెక్టర్గా మహేష్ చంద్ర చూసుకున్నానండి. డైరెక్టర్గా చంద్రమహేష్ చూసుకోవడంతో సరే ఏమో అని అలా ఫిక్స్ అయిపోయినమాట. అదే సెంటిమెంట్. ప్రభు గారు బయటకు వచ్చి చెప్పారు, రామానాయుడు గారు మొట్టమొదటి ఆయనకి చెప్పారు,
సో ఆయన చంద్రమహేష్ అని రాశాడు కాబట్టి దానికి ఫిక్స్ అయిపోయారు మీరు. అవును సార్. బాగుంది, ఈ కథ బాగుంది, పిట్ట కథ. అవును సార్. అంటే మీ కెరీర్ లో నాకు చాలా విచిత్రంగా అనిపించే పాయింట్ ఒకటండి, మీరు చేసిన సినిమాల కన్నా మీరు మిస్ అయిపోయిన ఆపర్చునిటీస్ ఎక్కువ అని ఫీలింగ్ నాకు. నిజంగా సార్, కోల్పోయింది సార్. నిజమేనా? దానికి ప్రధానమైన కారణం ఏంటండి? ప్రధాన కారణం ఏంటంటే నేను రాత అనుకుంటాను సార్, సింపుల్ గా అంతే. ఎంచేదంటే రాసిపెట్టి ఆశ చూపించాడు దేవుడు, లాక్కున్నాడు. నేను ఎప్పుడో ఏదో పూర్వజన్మ సుకృతంలో చిన్న తప్పు ఏదో చేస్తుంటాను, ఆ కరెక్షన్ కోసం చేస్తుంటాడు ఇది. అంటే ఒక్కొక్కసారి మనం అంటే బాధపడుతుంటే సార్, ఆ బాధ తీసుకోవడం కోసం, అంటే నువ్వు ఒకప్పుడు చేసిన తప్పురా, ఆ తప్పుకి ఇప్పుడు పనిష్మెంట్ ఇది నీకు అని నాకు అలా ఇచ్చి తీసుకున్నాడు సార్. దానిలో చాలా మోస్ట్ వాల్యుబుల్ ప్రాజెక్ట్స్ ఏంటండి మీరు మిస్ అయిపోయినవి? ఒకటి చిరంజీవి గారితో మీరు చేయలేకపోయారు, ఆయన మీకు అంతలాగా ఆతిథ్యం ఇచ్చి కౌగిలించుకుని మిమ్మల్ని అంత ఇది ఆఫర్ కూడా ఇచ్చారు సార్, దగ్గరికి తీసుకున్నదే మిస్ అయిన తర్వాత మళ్ళీ రామానాయుడు గారు ఆఫర్ ఇచ్చారు సార్, మళ్ళీ చిరంజీవి గారి కాంబినేషన్ ఉంది. అది కూడా వర్కౌట్ అవ్వలేదండి. కారణం స్క్రిప్ట్ దొరకకపోవడం. స్క్రిప్ట్ దొరికిందంటే చెప్పండి సార్, పరిస్థితులు ప్రభావం. పరిస్థితులు ప్రభావం అన్నది స్క్రిప్ట్ కూడా అన్ని ఓకే అండి, అన్ని బాగున్నాయి. ఎక్కడ మిస్ అయింది ఆయన చెప్పలేదు సార్ కొన్ని విషయాలు. దానిలో మీ తప్పు ఎంత అడుగుతున్నాను నేను. నా తప్పు లేదండి, అదే చెప్తాను సార్, నా తప్పు ఎప్పుడు ఎక్కడా లేదు. బట్ అది అంటే మీరు కాన్ఫిడెన్స్ గా నా తప్పు లేదని ఎలా తెలుసు మీ తప్పు లేదు మీకని ఎలా చెప్పగలుగుతారు? ప్రకృతి సార్, అది ప్రకృతి అంటే అంతే. అంటే నాకు మంచి ఆశ ఇచ్చి అలాగే తీసుకున్నాడు అలాగే. అంటే నేను ఏదో ఎక్కడో తప్పు చేశాను అంటే అలా కదా సార్. ఇప్పుడు డేట్లు కుదరకపోవచ్చు, స్క్రిప్ట్ రెడీ అయినప్పుడు ఎవరు వదులుకోరు. మంచి స్క్రిప్ట్ అయితేనే కదా స్క్రిప్ట్ లాక్ అవుతుంది. అయిన తర్వాత అవ్వకపోవడానికి డేట్లు కుదరకపోవడము. అదే ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన చిరంజీవి గారితో కొంచెం లేట్ అయిందండి. ఆ లేట్ అవ్వడంతో ఆయన పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు. నాయుడు గారు కాదండి, చిరంజీవి గారు. ఓకే, ప్రజారాజ్యం పార్టీ పెట్టుకుని అంటే వెళ్ళారు. ఇంకా అవకాశం పోయింది. బట్ ప్రేస్ రావేకి పిఆర్పికి మధ్యలో చాలా గ్యాప్ ఉందండి. మధ్యలో ప్రేస్ రావు అయినట్టే నాకు మంచి ఆఫర్ ఇచ్చేసారు ఆయన. చిరంజీవి గారు మంచి కథ రెడీ చేసుకున్నారు. కానీ ఈ లోపల నాకు మా సురేష్ బాబు వెంకటేష్ తో రెడీ చేయన్నారు. దాంతో నేను ఏం చేశానంటే, వెంకటేష్ బాబు గారికి నాకు లైఫ్ ఇచ్చిన సంస్థ అండి. నేను ఏంటి అనేది నాకు తీసుకొచ్చిన సంస్థ అండి. అవును, నాకు జన్మనిచ్చిన సంస్థ. కరెక్ట్ కదా, ఎంతమందికో జన్మనిచ్చిన సంస్థ. అందుచేత నేను ఆ సంస్థగా మళ్ళీ చేయాలని చెప్పి వెంకటేష్ బాబు గారితో చేయాలనుకున్నాను. బట్ మాకు కథ సెట్ అయ్యేది కాదు సార్. ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ అయ్యేది కాదు, నచ్చేది కాదు సురేష్ బాబు గారికి. సెకండ్ హాఫ్ బాగుంటే ఫస్ట్ హాఫ్ నచ్చేది కాదు. దాంతో ఆ పోస్ట్ పోన్ అవుతూ ఉండి ఈ లోపల వేరే కథ వాళ్ళకి రావడం, ఆ కథతో ఆయన వెంటనే జయం మందిర్ శంకర్ ఇంకా అంతే. నాకేమైందంటే నాకు వచ్చిన అవకాశాలు, పెద్ద అవకాశాలు కూడా అలా బ్రేక్ పడ్డాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.